తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నే విధంగా తీర్చిదిద్దిన నెల్లూరు వీఆర్సీ మున్సిపల్ పాఠశాలను మాజీ DRDO చైర్మన్ ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి పరిశీలించారు. పాఠశాలలో బోధనా పరికరాలు, తరగతి గదిలో వాతావరణం, డిజిటల్ తరహాలో విద్యాబోధన అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఆనంద్, కార్పొరేషన్ కమిషనర్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సతీష్ రెడ్డి సారు విఆర్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. సార్ కూడా ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్కూల్ ఏ విధంగా డెవలప్ చేశారని అది ఒకసారి చూపించడం జరిగింది. సార్ కూడా దీంట్లో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారని కూడా చెప్పడం జరిగింది. మిగిలిన చోట్ల కూడా ఏ విధంగా డెవలప్ చేయాలని సార్తో కూడా మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం. మంత్రి నారాయణ గారు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు. మొత్తం కూడా చూశాను. క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బోర్డ్స్ దగ్గర నుంచి, లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి, లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి, పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు. స్కూల్ని చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ, లేకుంటే ల్యాబొరేటరీస్ కానీ, లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు. అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు, కంప్యూటర్సు, తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త విషయాలు, సైన్స్ అండ్ లేకుంటే చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బోధించేందుకు కోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది. వీళ్ళందరినీ ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని, జిల్లా అధికారులని అభినందించదగినటువంటి విషయం. అలానే ఈ జిల్లాలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవటం, మెంటర్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక మంచి పరిణామం. రైతులు పండించిన పంటకు గత వైసీపీ ప్రభుత్వం బీమా చేయించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులే బీమా చెల్లించని వారిని గాలి కుదిలేసిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేటికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయలేదని విమర్శించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి కేవలం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు వారికే పరిమితం చేస్తారని దుయ్యబట్టారు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి కూటమి కింద ఏర్పడి ప్రజలకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అని, సూపర్ 7 అని, బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అని పెద్ద అట్టహాస్యంగా మరి ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా 3 పార్టీలు కలిపి రిలీజ్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తూ అక్కడ షెకావత్ గారు, మన కేంద్ర మంత్రి షెకావత్ గారు, అది మీరు రిలీజ్ చేసేయండి, అది మీరు ఇచ్చే హామీలు కదా అని ఆయన దాని దగ్గరికి రాకుండా ఆగిపోయాడు. అదే మీటింగ్లో ఉన్నాడు. అంటే అప్పుడే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఎన్నికల కోసం వాడుకుని ప్రజల్ని ఏ రకమైన మభ్య పెట్టడానికి ప్రయత్నం చేశారన్నది అక్కడే అర్థమైపోయింది చాలా మంది. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తాను, మనం చెప్పే దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే అడిగితే దానికి
మీకు కూడా అర్థమవుతుంది మీ మైండ్ సెట్ ఎలా ఉందో, మేము ఏం చెప్పడానికి వచ్చామో, మేము ఏం చెప్పాలో. వాళ్ళ పట్టింపాలెం గ్రామం ఉంది. పట్టింపాలెం గ్రామానికి 2004 సంవత్సరానికి ముందు ఇవాళ మనకు ప్రధానంగా ఇక్కడ పంటలు పండటానికి ఎర్రకాలువ, రామరాజు గట్టు, ఆ రామరాజు గట్టు దగ్గర ఉన్న చెక్ డ్యాము మూలంగా ఎర్రకాలువ పైనుంచి ఎర్రకాలువ వచ్చినప్పుడు ఏదైతే మనకి ఆర్లమ్మ చెరువు ఉందో ఆర్లమ్మ కాలువ ద్వారా అక్కడ కట్టిన మన చెక్ డ్యామ్ పక్క నుంచి అది ఆ నీళ్ళన్నీ కూడా చెరువు నిండా చెరువు కింద ఆయకట్ట అంతా కూడా మనం పంట పండించుకునేవాళ్ళం. మళ్ళీ ఈ వేరంపాలెం నుంచి రాజంపూడికి ఒక పెద్ద బ్రిడ్జి కట్టాలంటే మళ్ళీ దానికి 32-33 కోట్లతోటి రోడ్డు ఎక్కడి నుంచి వెంకటరావుపాలెం నుంచి కొమ్ముగూడెం నుంచి వేరంపాలెం నుంచి రాజంపూడి వరకు రోడ్డు ప్లస్ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసి పనులు మొదలు జరుగుతూ ఉన్నాయి. అంటే మరి ప్రజాప్రతినిధులుగా నన్ను ఒక్కడే ఎమ్మెల్యే చేశారు మీరు. అంత ముందు కూడా నా తర్వాత కూడా 2 ఎమ్మెల్యేలు అయ్యారు. నా ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు. ఎవరేం చేశారన్నది మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె మల్లిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సుభాషిణి అధ్యక్షతన యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలు కడప నగరంలోని బీసీ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా గ్రామాల్లో, పట్టణాల్లో గర్భిణులకు, బాలింతలకు, నవజాత శిశువులకు సేవలందిస్తూ పాలక ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ పాలక ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. State conference is going on. First of all, I would like to say that in India, there had been a report that so many newborn children and at the time of delivery, so many mothers are losing their life. And because of that report, the government of India, the National Health Mission, has decided to form ASHA. ASHA means Accredited Social Health Activists. In short form, we call them ASHA. Ladies were engaged to go to the homes of the pregnant ladies, and they were given institutional maternity benefit, and they were hospitalized like that. Due to the work of ASHA workers, the child mortality had decreased much. Formerly it was too much, about 2.5 million children used to die in a year. Now it had been decreased only because of the work of ASHAs. But the government of India, that is Union government, even now is not considering them as workers. Our main demand is that the ASHA, Anganwadi and midday meal workers should be treated as workers. It comes around more than 60 lakh people in Anganwadi, ASHA and midday meal workers. ఈ స్కీమ్ వర్కర్లు అన్ని స్కీమ్ వర్కర్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్తో సమన్వయంతో జరిగేటటువంటి స్కీములు ఇవి. ఈ స్కీములకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి వేతనాలకు సంబంధించి కానీ, ఖర్చులకు సంబంధించి కానీ 2 ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ స్కీములన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది సామాజిక బాధ్యతగా గర్భవతులకు కానీ, హెల్త్ బాగలేనటువంటి వాళ్ళకి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు లేనటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే అంగన్వాడీ పిల్లలకు కానీ, లేకపోతే స్కూళ్ళల్లో పనిచేసే ఆయాలు కానీ, హెల్త్లో పనిచేసేటటువంటి హెల్త్ సెక్రటరీస్ కానీ, వీళ్ళందరూ కూడా వివిధ స్కీములలో పనిచేస్తూ సామాజిక బాధ్యతగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు కానీ వీటన్నిటికి అనుగుణంగా ఒక కుటుంబానికి 26,000 ఉండాలని గవర్నమెంట్ సిఫారసు చేసింది. ఈ గవర్నమెంట్ కమిటీ చేసినటువంటి సిఫారసుని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఈ స్కీమ్ వర్కర్లు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎవరో ప్రైవేటు వ్యక్తులు అమలుపరచలేదంటే దానికి అర్థం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించిన కమిటీ 26,000 ఇవ్వమని డిమాండ్ సూచిస్తే దాన్ని అమలుపరిచేదానికి ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకరపద్దయ్య గారి వీధి 25వ వార్డు సుభాష్ స్ట్రీట్ లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 18వ వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి అఖండ అన్నసమారాధన వైభవంగా జరిగింది. భక్తులు దాతల సహకారంతో వినాయక చవితి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించామని కమిటీ సభ్యులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష. రాబోయే 4 ఏళ్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు. నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసే వరకు ఐక్యంగా పోరాడదాం. అఖిలపక్ష జేఏసీ నాయకుల సమావేశం తీర్మానం. సీఎం చంద్రబాబు ఏడాది కాలంగా బుడమేరు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపాటు. పాడేరు మండలం చింతల వీధి గణేష్ నిమజ్జనంలో అపశృతి. ఊరేగింపులో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో. 2 మృతి, మరో 2 పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.